అధ్యక్ష, మా ఆలగడ్డ తాలూకా మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ప్రాంతం అధ్యక్ష. మొత్తం కూడా ఒక పక్క చూస్తే తెలుగుగంగ కెనాలు, ఒక పక్క వచ్చేసి కేసీ కెనాలు మీద ఆధారపడి రైతాంగం అంతా కూడా బ్రతుకుతుంటుంది అధ్యక్ష. ఒక పక్క ఒక ఇండస్ట్రీ కూడా ఇప్పటికీ ఆలగడ్డలో లేదు అధ్యక్ష. కేవలం ఒక పక్క రిజర్వ్ ఫారెస్ట్, ఒక పక్క వ్యవసాయమే మాకు మా ప్రజలందరికీ కూడా జీవనాధారం అధ్యక్ష. అయితే ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడ వర్షాలు లేక మా ప్రాంత ప్రజలకి పంటలు లేక చాలా ఇబ్బంది పడడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పుడు దేవుడి దయ వల్ల వర్షాలు కురిసిన తర్వాత కూడా కొన్ని కెనాల్స్ దాదాపు ఈరోజు మా ఆలగడ్డ తాలూకాలో ప్రవహిస్తున్న తెలుగుగంగ కెనాల్ కింద నా ఆలగడ్డ తాలూకాలోనే 72,000 ఎకరాల ఆయకట్టు ఉంది అధ్యక్ష. అదేవిధంగా కేసీ కెనాల్కి సంబంధించి 67,000 ఎకరాల ఆయకట్టు ఉంది అధ్యక్ష. కానీ తెలుగుగంగ కెనాల్కి వచ్చేసి అధ్యక్ష 5,000 క్యూసెక్ల వాటర్ పారించడానికి దాన్ని డిజైన్ చేసిన ఈ రోజుకి దాంట్లో కేవలం మనం 3,000 క్యూసెక్లు నీళ్ళే పారించడం జరుగుతుంది అధ్యక్ష. దేనికంటే అక్కడ గతంలో 2005లో ఒక కాంట్రాక్ట్ కంపెనీ అక్కడ వర్క్స్ టేకప్ చేసి 80% వర్కులు పూర్తి చేసి ఇంకా బ్యాలెన్స్ 20% వర్కులు పూర్తి చేయకుండా అలానే వదిలేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు ఆ వర్కులు క్లోజ్ చేయకపోవడంతో కొత్తగా అక్కడ కాంట్రాక్టర్లు రావడం కానీ ఆ పనులు పూర్తి చేయలేకపోతున్నారు అధ్యక్ష. కాబట్టి ఇది మీ ద్వారా ఈ సభ దృష్టికి ఈ సమస్యను తీసుకొస్తున్నాం అధ్యక్ష. కాబట్టి రాబోయే కాలంలో తొందరగా సంబంధిత శాఖ మీద సంబంధిత కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకొని ఆ వర్కులు క్లోజ్ చేసి లైనింగ్ వర్కులు పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ లోన్ యాప్స్ దాని గురించి మీరు క్వశ్చన్ డిస్కషన్ కూడా పెట్టాలని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. కేవలం మన రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష, దేశంలోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ డెడ్లియెస్ట్ స్కామ్ అధ్యక్ష. ఇది అధ్యక్ష పేదవాళ్ళు అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు అవసరానికి డబ్బులు తీసుకునే దానికి అడ్వాంటేజ్ తీసుకొని ఈ యాప్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. కొన్ని మినిస్టర్ గారు చెప్పినట్టుగా కూడా కొన్ని వందల యాప్స్ మార్కెట్లో ఇంకా అవైలబుల్ ఉన్నాయి అధ్యక్ష. మొదటగా ఎట్లా స్టార్ట్ అవుతుంది అధ్యక్ష? ఫస్ట్ ఒక SMS వస్తుంది అధ్యక్ష. మీరు లోన్ ఇన్స్టెంట్ డబ్బులు తీసుకోవడానికి మీరు అర్హులలో ఒక మెసేజ్ వస్తుంది అధ్యక్ష. ఆ మెసేజ్ మనం ఓపెన్ చేయగానే డౌన్లోడ్ చేసుకుంటాం అధ్యక్ష. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మనం చాలా మంది దానికి పర్మిషన్స్ కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా అన్ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతాం అధ్యక్ష. ఎప్పుడైతే మనకి పర్సనల్ డేటా, మన కాంటాక్ట్స్ కానీ లేకపోతే మన ఫొటోస్ కానీ మన డేటాకి ఎప్పుడైతే ఆ యాప్స్ కి మనము పర్మిషన్ ఇస్తామో అధ్యక్ష, అప్పటికప్పుడు వెంటనే డబ్బులు అకౌంట్ లో పడిన వెంటనే అధ్యక్ష ఆ వ్యక్తి కస్టమర్ నుంచి విక్టిమ్ గా మారిపోతాడు అధ్యక్ష. నాకు తెలిసిన గవర్నమెంట్ ఎంప్లాయీ అధ్యక్ష, ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ లో పనిచేస్తారు అధ్యక్ష. మన గవర్నమెంట్ లోనే ఒక ఎంప్లాయీ ఊరికే ట్రై చేద్దామని చెప్పి ఒక 3,000 రూపాయలు ఈ ఇన్స్టెంట్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు అధ్యక్ష. వెంటనే ఎప్పుడైతే యాక్సెస్ ఇచ్చాడు అధ్యక్ష, యాక్సెస్ ఇచ్చిన వెంటనే ఈ 3,000 అనేది మీరు 6 నెలలు కట్టచ్చు, 2 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పి ఫస్ట్ మనకు ఒక మెసేజ్ వస్తుంది. అది 3,000 కదా 2 రూపాయలే కదా అని చెప్పి ఊరికి ట్రై చేశాడు అధ్యక్ష. 3,000 నుంచి 30,000 జరిగింది అధ్యక్ష. లాస్ట్ కి బయటికి వచ్చేటప్పుడు 3 లక్షల రూపాయలు కట్టాడు అధ్యక్ష. 3 లక్షల రూపాయలు ఇన్స్టెంట్ ఈ స్కామ్ కింద ఇతను 3 లక్షలు కట్టి ఇంకా నాకు చేత కాదని ఫోన్ నంబర్ మార్చుకొని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆగిపోయిన అధ్యక్ష. అది కూడా 3 లక్షలు కట్టకపోతే ఆల్రెడీ ఇతని ఫోటోలు, ఈ ఫోన్ లో ఉన్న కుటుంబ సభ్యుల ఫోటోలు, కూతురు ఫోటో, మనవరాల ఫోటోలు అన్ని కూడా మార్క్ చేసి వాళ్ళ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్ కి అందరికీ కూడా పంపించి బెదిరించే కార్యక్రమం చేశారు అధ్యక్ష. ఇది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అధ్యక్ష. మన రాష్ట్రంలో మంత్రి గారు చెప్పినట్టుగా మరి 8 మంది సూసైడ్ చేసుకున్నారు అధ్యక్ష. ఇది కూడా కేవలం వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చి మనకు తెలిసిన విషయాలే అధ్యక్ష. తెలియని కంప్లైంట్లు ఇంకా కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష. మరి దీని మీద చాలా చాలా పెద్ద చర్చ జరగాలి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మాట్లాడదాం అయిపోయింది అధ్యక్ష. 2 పాయింట్స్ అధ్యక్ష. ముఖ్యంగా ఇది ఏమవుతుందంటే అధ్యక్ష, ఇది కేవలం ఒక SMS ద్వారా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పినట్టుగా గూగుల్ ప్లే స్టోర్ లో నో బ్యాంకింగ్ లైసెన్స్ అధ్యక్ష. బ్యాంకింగ్ లైసెన్స్ అనేది పర్మిషన్స్ లేవు. ఫేక్ NBFC మరి సర్టిఫికేట్స్ కూడా పెట్టి లోన్ ఇస్తున్నారు అధ్యక్ష. చాలా వరకు షెల్ కంపెనీస్ నుంచి దాదాపుగా 200 షెల్ కంపెనీస్ బెంగళూరు, తెలంగాణ, బీహార్ నుంచి కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఒక చిన్న పాయింట్ అధ్యక్ష, ముఖ్యంగా
సైబర్ పోలీస్ స్టేషన్స్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే ఎక్కువ క్రైమ్స్ పెరిగిపోతున్న దాంట్లో ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాన్స్టిట్యున్సీ వైపు రాకుండా జిల్లా వైజ్ లోనే స్టాప్ అయ్యేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మిగతా విషయాలు రేపు కూడా డిస్కస్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష.